పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున మనని విడిచి వెళ్ళిపోయిన కోడి రామకృష్ణ గారిని గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఆయన చనిపోవటానికి ఒక వారం రోజుల ముందు బ్రదర్ నీ గురించి మాట్లాడాలి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడదామంటే అలాగే గురుగారు చంపేద్దాం అంటాడు. ఆ చంపేద్దాం అనేది ఆయన మేనరిజం వాడు. కానీ ఆయన లేకుండా ఆయన గురించి ఆయన వెళ్ళిపోయినాక మాట్లాడాల్సినటువంటి అవసరం రావటం చాలా బాధాకరం. నిజంగా 1978లో పరుచూరి బ్రదర్స్ చలిచీమలతో మొదలైతే 79లో నాకంటే ముందు అన్నయ్యతో ఆయన సేల్ చేశాడు. అన్నయ్య అప్పుడు అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉండి టూర్లకి వెళ్తూ ఉండేవారు, ఆఫీసులో ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ ఉండేవారు. ఆ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఊరికి కోడి రామకృష్ణ గారు వెళ్ళిపోయి పక్కన రూమ్ తీసుకుని అన్నయ్యతో కూర్చుని చర్చిస్తా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, తరంగిణి 2 సినిమాలు మేము పనిచేయడం జరిగిందండి. మేమంటే నాకంటే అన్నయ్య ముఖ్యం, నేను వెళ్ళలేదు అసలు అందులోకి. అయితే అప్పుడు మానవుడు మహనీయుల్లోనే 3 పాటలు రాయటం, బహుభాగ్యాల్లో పాట రాయటం చూసి మా అన్నయ్య మా తమ్ముడు పాటలు రాస్తాడంటే ప్రతాపాటి రాఘవ్ గారు పిలిపించారు. అప్పుడే ఇంట్లో రామ, వీధిలో కృష్ణయ్య, తరంగిణి అన్నాళ్ళు కూర్చున్నాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ వెర్షన్ బైండ్లు కూడా అయిపోయి ఉన్నాయండి అక్కడ. ఆ సమయంలో నేను చాలాసార్లు చెప్పాను మీకు, సి నారాయణ రెడ్డి గారు దిగటం, ఆయన్ని నన్ను పోటీకి పెట్టడం, నేను రాయలేనంటాం. ఇన్నాళ్ళు మీకు పేరు చెప్పలేదు, నువ్వు నా రైటరు కాబట్టి నా దగ్గర భోజనం చేస్తావు, నువ్వు మరి మీ తమ్ముడు ఎక్కడ తింటాడు, పాట రాయని అంటున్నాడని అడిగిన వారు ప్రతాపాటి రాఘవ్ గారే. అప్పుడు మేమిద్దరం వెళ్ళిపోవటం, ఎన్టీ రామారావు వినాయక చవితి పండగ నాడు సరస్వతి పుత్రులు వచ్చారు అని భోజనం పెట్టడం, ఇవన్నీ మీకు చెప్పాను. అయితే ఒక రాఘవ గారి పేరు మాత్రం ఎన్నాళ్ళు చెప్పలేదు. అలా కోడి రామకృష్ణ గారితో 81లో ఇంట్లో రామ, వీధిలో కృష్ణయ్య, తరంగిణి సినిమాలతో పనిచేయాల్సిన మేము అలా మిస్ అయిపోయాం. అన్నయ్య కోపం వచ్చి సర్లే నువ్వు వెళ్ళరా అని కనుక మా అన్నయ్య అనుంటే నేను బయటికి వెళ్ళిపోయి ఎక్కడో తిని ఉండేవాడిని. మా అన్నయ్య కంటిన్యూ అయిపోయి ఉండేవాడు, ఆ స్క్రిప్ట్లు కంటిన్యూ అయిపోయి ఉండేవాడు. కానీ నా తమ్ముడు ఎక్కడ భోజనం చేస్తారని అడిగిన ఆఫీస్లో నేను భోజనం చేయనని మా అన్నయ్య నాతో వచ్చేయడంతో ఒక గొప్ప సినిమాలు, 2 మంచి సినిమాలు మేము కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు అది కోడి రామకృష్ణ గారితో తొలి అనుభవం. ఆయన చాలా బాధపడ్డారు. అప్పుడు గురువుగారు అని వచ్చి బయటకు వచ్చి కూడా చాలా బతిమాలాడు. కానీ మా అన్నయ్య అసలు ఒప్పుకోవాలి. సారీ రామకృష్ణ, నేను ₹1 తీసుకోవట్లేదు, మొత్తం స్క్రిప్ట్లు 2 ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాను, నేను పని చేశానని మర్చిపో, నాకు ₹1 వద్దు, నా తమ్ముడు గౌరవమే నా గౌరవం అని వచ్చాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసింది పోరాటం. నాకు ఈ టైటిల్స్ అంటే భయం అండి. మహాసంగ్రామం, సోహన్ బాబు గారికి మాకు గొడవ వచ్చిందండి ఆ టైటిల్తో. అలాగే పోరాటంలో కోడి రామకృష్ణ గారికి శాఖమూరి రామచంద్రరావు నిర్మాతకి గొడవ. అసలు ఒకరోజు అయితే అక్కడ డైలాగ్ రీడింగ్ ఇస్తున్నాము, వింటున్నారు ఆయన, ఏదో అనేసరికి ఒక్కసారి ఎమోషనల్గా, అంటే కోడి రామకృష్ణ గారు ఎంత బిజీగా ఉండేవాడు మీకు తెలుసు, లేకపోతే 140 సినిమాలు చేయలేడు కదా. ఆయన ఇచ్చిన ఆ రోజును వాడుకోవటం తప్ప మరొక గంట కూడా ఆయన్ని మనం తేలేము. సరే మనం ఆయన ఆ కథని రెడీ చేసేసి డైలాగ్ రాసేసి నిర్మాతకి ఇచ్చేస్తే నిర్మాత నాకు ఇది తీసి పెడితే చాలు, తీసి పెట్టండి అని అడిగిన సమయం మళ్ళీ వంకలు పెడతా ఉండేసరికి ఎక్కడ డేట్లు పోతాయన్న భయంతో ఆయన అలా కోడి రామకృష్ణ గారి మీదకి వచ్చాడండి కోపం. ఈయన లేచాడు, నేను శాఖమూరి రామచంద్రరావుని వాటేసుకున్నాను, మన్నయ్య కోడి రామకృష్ణ గారిని వాటేసుకుని ఇద్దరిని అలా విడదీసి పక్కకు పంపించి మళ్ళీ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి శాఖమూరి రామచంద్రరావు చెప్పించి, తప్పు రామచంద్రరావు, డైరెక్టర్ మీద అలా అనకూడదు, రేపు విజన్ వాళ్ళది, తీసేది వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. పోరాటం మహేష్ బాబు తొలి సినిమా
ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలా అంటే యాక్చువల్గా మొదటి 3 హిట్ కాంబినేషన్ అయి ఉండాల్సింది 2 వదులుకుని పోరాటంతో మేము ఒక హిట్ కాంబినేషన్గా రావటం జరిగింది. దీని తర్వాత ఇంకా 3 సినిమాలు రాసామండి. ఆ 3 సినిమాలు మరొకసారి మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి నేను ఇది చేస్తున్నాను. నిజంగా ఆయన ఒక హార్ట్ ఓపెన్ సర్జరీ చేయించుకుని కాలు దెబ్బతిని మీరు గమనించి ఉంటారు. చాలామంది ఎందుకు అని ఇంట్లో పడుకుంటారండి. ఆయన అలా పడుకోవాలి. ఎక్కడ కళకు సంబంధించిన జరుగుతుంటే అక్కడికి వచ్చేవాడు. ఆఖరి మీరు గమనిస్తే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన మేమందరం కూర్చొని తయారు చేసి ఆయన డైరెక్షన్లో మేము యాక్ట్ చేసాం. మేము రచయితల సంఘం అందరం కూడా ఆయన డైరెక్టర్గా ఆయన రాలేడంటే ఆయన ఇంటికి వెళ్ళి రిహార్సల్ వేసేవాడిని మేము. అలా మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి సహాయ కార్యక్రమంలో, సాంఘిక కార్యక్రమంలో ఆయన ఇన్వాల్వ్ చేసి మీరు ఎప్పుడైనా చూస్తే దాంట్లో కూడా ఉంటుంది. మన యూట్యూబ్లో వాటిలో దొరుకుతున్నప్పుడు హుదూద్లో మేము చేసినటువంటి ఆ కార్యక్రమం. అలా ఇంటి ఎదురుగానేనండి, ఈ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు దాటితే 3వ ఇల్లు అయిందే. ఇటు నుంచి మొన్న మధ్య అటు వెళ్ళారు ఒక ఏడాదిన్నర. అప్పటిదాకా ఎదురు బొదురే ఉండేవాళ్ళం అండి. ప్రతిరోజు సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నటువంటి ఒక మనిషి అటు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం అని అనలేమండి. బాగానే ఉంటున్నారని నాకు తెలిసండి. ఆ ముందు రోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన కథ చెప్పారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీద్దామన్నారు. గురువుగారు కలుద్దామని నాతో మాట్లాడాడు. ఏదో శ్వాస సరిగ్గా రావట్లేదు అని గురువుగారు దాసరి గారు హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రానట్టుగానే శిష్యుడు కూడా అదే పాలకొల నుంచి వచ్చాడు. జనవరి 26వ తారీఖున గురువుగారి విగ్రహాన్ని స్థాపించాడు అక్కడ. ఇక్కడికి వచ్చి ఆయన అలా గురువుని కలవటానికి వెళ్ళిపోతాడని ఎవరూ అనుకోలేదు. బట్ చాలా మంచి మనిషి, సాధువు, ఒక అద్భుతమైనటువంటి ఆయన ప్రక్రియల మీదే ఒకసారి మనం మాట్లాడుకోవచ్చండి. 140 సినిమాల్లో ఎన్ని ప్రక్రియలు కోడి రామకృష్ణ గారు చేశారు, మేము రాసినవి కాకుండా, అది ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, మరి కుటుంబం పద్మ పిల్లలు అందరూ కూడా మా బిడ్డలు అంటే ఎదురుగా ఉండేవారు. ఇప్పుడు ఇంత చిన్నపిల్లల నుంచి చూసాం మేము వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాను. రామకృష్ణ గారు, మీరు లేకపోయినా మీ 140 కళాఖండాలు ఉన్నాయి అక్కడ. కోడి రామకృష్ణ అని మొట్టమొదటి కార్డు ఎంచుకోవడం మీకు అలవాటు. అది చూడగానే మళ్ళీ మీరు మా అందరికీ గుర్తొస్తారు. నమస్తే.